సింగరేణి డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ సమస్యపై తెలంగాణ ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని కవిత డిమాండ్ చేశారు. జూలై 20వ తేదీలోగా ప్రభుత్వం సింగరేణి యాజమాన్యం నుంచి స్పష్టత రాకపోతే నిరవధిక నిరాహార దీక్ష చేపడతానని కూడా హెచ్చరించారు. డిపెండెంట్ ఉద్యోగాల కోసం నెలకు 2 సార్లు మెడికల్ బోర్డు నిర్వహించాలని, వారసత్వ ఉద్యోగాలను కొనసాగించాలని ఆమె ఇప్పటికే డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో శనివారం నిర్వహించిన 2వ విడత సింగరేణి బాయిబాట కార్యక్రమంలో కవిత మాట్లాడారు. కార్మికుల హక్కులు, ఉద్యోగ భద్రత, వైద్య పరీక్షలు, డిపెండెంట్ నియామకాల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఆమె ఆరోపించారు. కార్మికుల హక్కులను దెబ్బతీస్తున్న ప్రభుత్వానికి ఐఎన్టీయూసీ సంఘాలకు రోజులు దగ్గర పడ్డాయని కవిత హెచ్చరించారు. పర్మనెంట్ కాంట్రాక్ట్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై సింగరేణి యాజమాన్యం వెంటనే దృష్టి పెట్టాలని కూడా కోరారు. సింగరేణిపై ప్రభుత్వ బకాయిలు, ఆర్థిక సమస్యలు తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయని ఆమె ఆరోపించారు. డిపెండెంట్ ఉద్యోగాలపై ప్రభుత్వం సానుకూల నిర్ణయాన్ని ప్రకటించే వరకు పోరాటం కొనసాగిస్తామని కవిత స్పష్టం చేశారు. జూలై 20 నుంచి చేపట్టబోతున్న నిరవధిక నిరాహార దీక్షతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామని వెల్లడించారు. ఇవాళ సింగరేణి బాయిబాట చివరి రోజు కార్యక్రమంలో భాగంగా సత్తుపల్లిలో మరి కార్మికులందరినీ కూడా కలవాలని రావడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వం అన్ని మైన్ల మీద అడ్డుపడ్డట్టే ఇక్కడ కూడా మరి మమ్మల్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేసినారు. కానీ కార్మికులతో సహా మేమందరం కూడా మైన్ పైకి రావడం జరిగింది. వచ్చే లోపలే మైన్లో ఉన్నటువంటి కార్మికులతోని కలవకుండా, మాట్లాడకుండా ఒక చీప్ ట్రిక్ ప్రభుత్వం ప్లే చేస్తూ ఉంది. దీనివల్ల కార్మికులకు నష్టం జరుగుతుంది తప్పితే వేరే వాళ్ళకి కాదు. ఈ విషయాన్ని గెలిచినటువంటి సంఘాలు ఏఐటీసీ అయినా ఐఎన్టీయూసీ అయినా గమనించుకోవాలి. కార్మికులకు, కార్మిక సంఘాలకు మధ్యలో డిస్టెన్స్ క్రియేట్ చేస్తే అల్టిమేట్గా కార్మికుల హక్కులకు భంగం కలుగుతుంది. కాబట్టి ఇటువంటి ప్రయత్నాలు విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ సింగరేణి కార్మికులందరూ కూడా ఏ ఏరియాలో తిరిగినా గత నెల రోజులుగా మేము చేస్తున్నటువంటి ప్రయాణంలో వారు కోరుతున్నది ఒకటే, డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ని కాపాడుకోవాలి. అదేవిధంగా అలియాస్ నేమ్స్తో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఇట్లా అనేక మంది వారి సమస్యలు చెప్తున్నారు. సో డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ అనేటటువంటిది చాలా పెద్ద ఎత్తున రిటైర్ అవ్వబోతున్నటువంటి అనేక మంది కార్మికులు ఆవేదన పడుతూ ఉన్నారు. కాబట్టి ఈ నెల 20వ తారీఖు నుండి ఒకవేళ ప్రభుత్వం కనుక స్పష్టమైన ప్రకటన చేయకపోతే ఈ నెల 20వ తారీఖు నుండి నిరవధిక నిరాహార దీక్ష హెచ్ఎంఎస్ తరఫున మరి నేను స్వయంగా చేయబోతా ఉన్నానని నేను ప్రకటిస్తూ ఉన్నాను. ప్రభుత్వం ఖచ్చితంగా దిగి రావాలి, ప్రకటన ఇవ్వాలి. ఎవ్రీ మంత్ మీరు డిపెండెంట్ ఎంప్లాయీస్ కోసం మెడికల్ బోర్డు పెట్టాలి. ఎవ్రీ మంత్ అవసరమైతే 2 సార్లు పెట్టి పెండింగ్స్ క్లియర్ చేసి తర్వాత మంత్లీ ఒకసారి పెట్టాలి. పెట్టకపోతే మీకు ఇచ్చినటువంటి గడువు అయిపోతుంది. 20వ తారీఖున మాత్రం మేము దీక్ష కూర్చునేది ఖాయం. గాంధేయ మార్గంలో మీ మెడలు వంచేది కూడా ఖాయం అని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ, సింగరేణితో పెట్టుకున్నోడు చరిత్రలో ఇప్పటివరకు ఎవరు బాగుపడలేదు. ఇవాళ సింగరేణి కార్మికులకు మమ్మల్ని దూరం చేయాలని చూసినటువంటి ఏఐటీసీ కానీ ఐఎన్టీసీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ రోజులు దగ్గర పడ్డాయి. 1000 రోజులు మాత్రమే మీకున్నాయి. తర్వాత రాబోయేటి అన్నీ కూడా కార్మికుల రోజులని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.